ప్రశ్న: ఒక సమద్విబాహు త్రిభుజం ఏబీసీలో ఏబీ ఈక్వల్ టు ఏసీ. ఏడి అనేది ఏ నుండి బీసీకి గీసిన లంబము అయిన మొదటిది బీసీ భుజాన్ని ఏడి సమద్విఖండన చేయునని, రెండోది యాంగిల్ ఏని ఏడి కోణ సమద్విఖండన చేయునని చూపండి. జవాబు: ఈ ప్రశ్నలో ట్రయాంగిల్ ఏబీసీ ఒక సమద్విబాహు త్రిభుజమని ఇచ్చారు. సమద్విబాహు త్రిభుజం అంటే ఏంటి? ఐసోసెలస్ ట్రయాంగిల్. ఏబీ ఈక్వల్ టు ఏసీ. ఏడి అనేది ఏ నుండి బీసీకి గీసిన లంబము అని ఇచ్చారు. దీన్ని బట్టి మనం ట్రయాంగిల్ ఏబీసీని గీద్దాము. ఇది ట్రయాంగిల్ ఏబీసీ. దీనిలో ఏడి బీసీకి లంబంగా ఉంది. అప్పుడు ఏమవుతుంది? యాంగిల్ ఏడీబీ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు అవుతుంది. అలాగే యాంగిల్ ఏడీసీ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు అవుతుంది. ఈ రెండింటి బట్టి మనం ఏం రాయొచ్చు? యాంగిల్ ఏడీబీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏడీసీ అని రాయొచ్చు. ఇప్పుడు మనం ట్రయాంగిల్ ఏబిడి ట్రయాంగిల్ ఏసీడీ నుంచి ఏబి ఈక్వల్ టు ఏసీ ఇది ప్రశ్నలో ఇచ్చారు. ఏడి ఈక్వల్ టు ఏడి అవుతుంది. ఎందుకంటే ఇది ఉమ్మడి భుజం, అంటే కామన్ సైడ్ అన్నమాట. భుజం. అలాగే యాంగిల్ ఏడీబీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏడీసీ అవుతుంది. ఎందుకంటే ఆ రెండు లంబకోణాలు కాబట్టి. ఈ రెండు త్రిభుజాల్లో రెండు భుజాలు మరియు ఒక కోణము సమానమయ్యాయి. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ట్రయాంగిల్ ఏబిడి సిమిలర్ టు ట్రయాంగిల్ ఏసీడీ అని చెప్పొచ్చు. అంటే ట్రయాంగిల్ ఏబిడి ట్రయాంగిల్ ఏసీడీలు సరూప త్రిభుజాలు అయ్యాయి. రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలు అయినప్పుడు వాటిలోని అన్ని కోణాలు మరియు అన్ని భుజాలు సమానం అవుతాయి. దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు? బీడి ఈజ్ ఈక్వల్ టు సిడి అని రాయొచ్చు. బీడి ఈక్వల్ టు సిడి అయింది కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఏడి అనేది బీసీని సమద్విఖండన చేస్తోంది అని చెప్పచ్చు. ఇది మొదటిది. ఇప్పుడు రెండోది చూద్దాము. రెండోది ఏంటి? యాంగిల్ ఏని ఏడి కోణ సమద్విఖండన చేస్తోంది అని చూపమన్నారు. మనకి ట్రయాంగిల్ ఏబిడి సిమిలర్ టు ట్రయాంగిల్ ఏసీడీ అని వచ్చింది. అంటే ట్రయాంగిల్ ఏబిడి ట్రయాంగిల్ ఏసీడీలు సరూప త్రిభుజాలు అని వచ్చాయి. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? ఏడి అనే రేఖ యాంగిల్ ఏని కోణ సమద్విఖండన చేస్తోంది అని చెప్పచ్చు. ఇదే మనకు కావాల్సిన జవాబు. ఇప్పుడు మరో ఉదాహరణను చూద్దాము. ప్రశ్న: కింది పటంలో ట్రయాంగిల్ ఏబీసీలో బీసీ మధ్య బిందువు డి. డిఈ ఏబీకి లంబంగా ఉంది. డిఎఫ్ ఏసీకి లంబంగా ఉంది. మరియు డిఈ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ అయిన ట్రయాంగిల్ బిఈడి మరియు ట్రయాంగిల్ సిఎఫ్డిలు సరూప త్రిభుజాలు అని నిరూపించండి. జవాబు: ఈ ప్రశ్నలో ట్రయాంగిల్ ఏబీసీలో బీసీ మధ్య బిందువు డి అని ఇచ్చారు. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? బీడి ఈజ్ ఈక్వల్ టు సిడి అని చెప్పచ్చు. ఇదే పటంలో రాద్దాము. ఈ రెండు సమానము. అలాగే డిఈ ఏబీకి లంబంగా ఉంది అని ఇచ్చారు. డిఎఫ్ ఏసీకి లంబంగా ఉంది అని ఇచ్చారు. ఈ రెండింటిని బట్టి మనం ఏం రాయొచ్చు? యాంగిల్ డిఈబి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు అవుతుంది. అలాగే యాంగిల్ డిఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు అవుతుంది.
దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, యాంగిల్ డిఈబి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ డిఎఫ్సి అని చెప్పచ్చు. ఇప్పుడు మనం ట్రయాంగిల్ బిఈడి కామా ట్రయాంగిల్ సిఎఫ్డిలను తీసుకుందాము. ఇదే ట్రయాంగిల్ బిఈడి మరియు ట్రయాంగిల్ సిఎఫ్డి. ఈ రెండు త్రిభుజాల్లో యాంగిల్ డిఈబి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ డిఎఫ్సి అవుతుంది, ఎందుకంటే ఆ రెండు లంబకోణాలు కాబట్టి. అలాగే బీడీ ఈజ్ ఈక్వల్ టు సిడి అవుతుంది, ఎందుకంటే డి అనేది బీసీ యొక్క మధ్య బిందువు కాబట్టి. అలాగే డిఈ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్, ఇది ప్రశ్నలో ఇచ్చారు. ఈ రెండు త్రిభుజాల్లో రెండు భుజాలు మరియు ఒక కోణము సమానమయ్యాయి. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, ట్రయాంగిల్ బిఈడి సిమిలర్ టు ట్రయాంగిల్ సిఎఫ్డి అని చెప్పచ్చు. అంటే ట్రయాంగిల్ బిఈడి ట్రయాంగిల్ సిఎఫ్డిలు సరూప త్రిభుజాలు అయ్యాయి. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.